హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అసలు నాకు ఈ ఫిష్ కర్రీ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. అనుకోకుండా రిలేటివ్స్ వస్తున్నారు. నేను ఇంకా ఫాస్ట్గా మేము నాన్ వెజ్ తినడం తక్కువ. సరే ఎలాగూ చేస్తున్నాం కదా, వీడియోలో ఈ టెక్నిక్ చెప్తే ఎంతోమంది రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా అనిపించింది ఫ్రెండ్స్. ఏంటంటే ఫిష్ కర్రీ చాలామందికి ఎంత బాగా చేసినా ఒక్కొక్కసారి పోతుంది, ప్లస్ నీచు వాసన వస్తుందండి. అది రాకుండా చేయాలి అంటే ఎలా చేయాలి, మంచి టేస్ట్తో గుమగుమలాడాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటా, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను. నా దగ్గర పుదీనా లేదండి, కస్తూరి మేతి వేస్తాను, తేలేదది. కారం, పసుపు, చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి కేజీ ఫిష్ అండి. ఇంకా వీటిని నీట్గా కడిగేశాను. 3 టైమ్స్ ఉప్పు పసుపు కూడా వేసి కడిగి రెడీగా ఉంచాను. చూసారు కదా, ఈ కట్ చేసినవన్నీ కూడా నేను ఈ బౌల్లో వేస్తున్నానండి. ఫస్ట్ ఇవన్నీ ఈ బౌల్లో వేసిన తర్వాత ఇవి 5 స్పూన్లు కారం వేయాలండి. కేజీ చేపలకి 5 స్పూన్లు కారం అయితే వేసేసానండి. నెక్స్ట్ పసుపు, ఒక 1/2 స్పూను పసుపు వేయాలి. నేను లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నానండి, ఎందుకంటే కెమెరా పట్టుకున్నాను, ఫోన్ పట్టుకున్నాను ఒక హ్యాండ్తో, సో అందువల్ల అలా వేస్తున్నానండి. చూడండి. నెక్స్ట్ స్పూన్ నిండా 2 స్పూన్లు సాల్ట్ వేయాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కేవలం అల్లం వెల్లుల్లిపాయలు 10 యాలకులు వేసి మాత్రమే గ్రైండ్ చేశాను, ఇంకా ఏమీ వేయలేదండి. యాలక్కాయలు మాత్రం కంపల్సరిగా ఒక 10 ఉండాలి కేజీ ఫిష్కి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక 4 స్పూన్లు పేస్ట్ వేద్దాం ఇందులో. తర్వాత ఈ పల్లి నూనెని కట్ చేసి క్యాన్లో పోసిన తర్వాత ఆయిల్ పోస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ గుంట గరిటెతో 4 గుంట గరిటెల నూనె పోయాలండి కంపల్సరిగా, లేకుంటే బాగోదు నాన్ వెజ్ కర్రీ. ఒకటి, 2, ఇలా 4 పోద్దాం, ఓకేనా? ఇలా పోసిన తర్వాత చింతపండు పులుసు నేను రెడీగా పెట్టుకున్నానండి. ఈ చింతపండు పులుసు పోసే ముందు ఇక్కడే అసలైన టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. వీటిని మనం మొత్తం ఈ స్టఫ్ అంతా కూడా బాగా పిసకాలండి. చాలామంది మిక్సీ బట్టి వేస్తారు, అట్లా వేయకూడదు, టేస్ట్ పోతుంది. సో ఒకేసారి ముక్కలు వేస్తారు, అట్లా కూడా వేయకూడదు, అవి సరిగ్గా ఉడకవు, బాగోదు. ఈ నీసువాసన పోవాలంటే మనం గోధుమ పిండిని ఎలా గట్టిగా పిసికేసి ముద్దలాగా చేస్తామో అట్లా ఉల్లిపాయల్లో నుంచి, టమాటాల్లోంచి, పచ్చిమిర్చిలో నుంచి, కొత్తిమీరలో నుంచి రసం బయటకు వచ్చేలాగా బాగా ఈ స్టఫ్ని పిసకాలి గట్టిగా. నెక్స్ట్ ఈ చింతపండు వాటర్ పోయాలి. ఇలా బాగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే చేపల్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. మనం అమ్మ చేతి ముద్దలు తినలేదా? అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది కదా, ఇలాగే కదా. కొంతమంది చేతులు పెట్టకూడదు అని చేస్తారు. ఆడవాళ్ళ వంటలు చేతులు పెట్టకుండా ఎలా అవుతాయి ఫ్రెండ్స్? తప్పకుండా కొన్నిటికి మన హ్యాండ్ తగలాల్సిందే, అప్పుడే ఆ కూరలకి టేస్ట్ వస్తుందండి. సో ఇలా బాగా ప్రెస్ చేయాలి. ఇంకా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా ముక్కలన్నీ కూడా మన చేతుల్లోనే బాగా నలిగి మంచిగా అలా మెత్తబడిపోవాలి. ఆ తర్వాత ఇలా చింతపులుసు పోయండి. పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అనండి. అన్న తర్వాత చింతపండు కొంచెం బ్లాక్గా ఉందండి, ఇది డీమార్ట్లో చింతపండు, ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగోదు. వీటిల్లో ఇలా ముంచండి మొత్తం ముక్కలన్నిటినీ. ఇలా ముక్కలన్నీ ఇందులో వేసేసి స్టఫ్లో ఒక అరగంట నాననివ్వండి. అప్పుడు ఉల్లిపాయ రసం, టమాటా, కొత్తిమీర, ఈ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఆయిలు మొత్తం కూడా ముక్కకి పడతాయి, నీచు వాసన ఉండదు. ఉడికిన తర్వాత కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు కాసేపు ఒక అరగంట మూత పెట్టి ఉంచుదాము. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, మెంతి పొడి కూడా వేయాలి, ఒక 1/2 స్పూను కంటే తక్కువ.
ఓకే ఫ్రెండ్స్, ఒక అరగంట మ్యాగ్నేట్ అయిందండి. మొత్తం అయిపోయిన తర్వాత అసలు మన దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే నాన్ వెజ్కి వేయాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ జీలకర్ర ధనియాల పొడి కొంచెం ఒక అర స్పూన్ వేసుకోవాలి. మొత్తం వేసి కలపాలి. ఇంకా ఇది నేను స్టవ్ ఆన్ చేయలేదండి, మ్యాగ్నేట్ చేసా. ఒక అరగంట అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక 5 నిమిషాలు హైలో పెట్టాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి. అప్పుడు మనం ఇలా మ్యాగ్నేట్ చేయటం వల్ల మనకేమన్నా సాల్ట్ తగ్గిందా, పులుపు తగ్గిందా అనేది తెలుస్తుంది అనమాట. మళ్ళీ మనం కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టాక మళ్ళీ మనం ముక్కల్ని కదిలించకూడదు. కదిలిస్తే అవంతా ఎలా పడితే అలా అయిపోతాయి. సో ముందే అన్నీ చూసుకొని వీటిని స్టవ్ మీదకి ఎక్కించాలి. పులుసు అయితే 5 నిమిషాల తర్వాత వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత స్లోగా చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక గంట తర్వాత అంతా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా నేను చెప్పిన టిప్స్ మాత్రం పాటించండి. నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.